శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం అమరాపురం మండలం తమ్మడేపల్లి గ్రామంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం సన్నిధిలో ఆషాఢమాసం తొలి ఏకాదశి సందర్భంగా అన్నదమ్ముల అనుబంధం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమావాస్య పండుగను విశేషంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రైతు సంఘం అధ్యక్షులు ఎల్ ఉగ్ర నరసింహప్పి, మాజీ సర్పంచ్ సదానంద గౌడ హాజరై భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ఏకాదశి పర్వదినం సందర్భంగా నిర్వహించిన ఈ సేవా కార్యక్రమం గ్రామంలో భక్తి వాతావరణాన్ని మరింత పెంచింది. ముఖ్యంగా ఎస్యు నరసింహయ్య గారి కుటుంబ సభ్యులు ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని అన్నదానం, దాసోహం కార్యక్రమాల కోసం ఉదారంగా విరాళాలు అందజేశారు. వారి సేవాభావం పట్ల గ్రామస్తులు ప్రశంసలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామంలోని అన్నదమ్ములు, సోదరులు, మహిళలు, భక్తులు, ప్రజలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగను విజయవంతం చేశారు. కార్యక్రమం భక్తి, సోదరభావాన్ని ప్రతిబింబిస్తూ ఆదర్శంగా నిలిచింది. ఏకాదశి అయితే సనాతన ధర్మంలో అన్ని ధర్మాల కన్నా మన హిందూ ధర్మం గొప్పది. సనాతన ధర్మంలో పరంపర ఏదైతే కొనసాగుతుందో దాన్ని కొనసాగిస్తూ ఈరోజు ఈ దేవస్థానాల్లో కానీ మరి పవిత్రమైనటువంటి ఇలాంటి కార్యక్రమాలు అంటే ఈరోజు ముఖ్యంగా తొలి ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువు ఈరోజు పురావస్తులకు వెళ్ళే రోజు అన్నమాట. ఇది పవిత్రంగా మేము జరుపుకుంటున్నాము. అదేవిధంగా అన్ని గ్రామాల్లో అన్ని చాలామంది మన హిందువులు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా తమ్మడేపల్లి గ్రామంలో దీనికి చాలా విశేషమైనటువంటి ప్రాశస్త్యం ఉంది. ఎందుకంటే ఇక్కడ మామూలుగా ఇది కట్టెమని అంటారు. ఇక్కడ అన్ని దేవస్థానాలకి తమ్మడేపల్లిలో కట్టెమనే దేవస్థానాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మన జలవాది సోదరులకి ఏదైతే ఉందో ఈ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సుమారు ఈ చుట్టుపక్కల కర్ణాటక ఈ ఏరియాలో అందరికీ ఇది కట్టెమనే దేవస్థానం కాబట్టి చాలామంది ఇక్కడికి వస్తుంటారు, చాలామంది భక్తాలు వస్తారు. ఇక్కడైతే చాలా పురాతనమైనటువంటి దేవస్థానం ఉండింది. దాన్ని జీర్ణోద్ధరణం చేసి అన్నదమ్ములు, భక్తాదులు అంతా చేసి ఈ విధంగా నిర్మించుకోవడం జరిగింది. చాలా సంతోషం. ప్రతి సంవత్సరం ఈ విధంగా అన్నదమ్ములు కలిసి ఒకే చోట తొలి కలిసి నిర్వహించుకోవడం అనేది మన సంప్రదాయాల్లో భాగము. మన సంప్రదాయ ఏదైతే సంప్రదాయంలో దాన్ని కొనసాగిస్తూ భావి తరాలకు కూడా మనం ఈ విధంగా ఉండాలి, మన పూర్వీకులు ఈ విధంగా ఉన్నారు, మన సంప్రదాయాలు ఇట్లా ఉన్నాయి, మన సంస్కృతి తెలియజెప్పేటువంటి కార్యక్రమం తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు ఇక్కడ గుడి పెట్టినారు, ఇంకా కంప్లీట్ కాలేదు. చాలామంది భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళకి ఒక కమ్యూనిటీ అవసరం ఉంది. రాత్రిపూట ఉండడానికి కానీ భోజన వసతులకు కానీ అన్నీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి గౌరవమైన ఎమ్మెల్యే గారికి పిలిచారు కమిటీ వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఈ నీటిని దేవస్థానం నుంచి ట్రస్ట్ నుంచి మరి ఈ దేవస్థానానికి నిధులు తెప్పిస్తామని తెచ్చింది. మేము కూడా గ్రామస్తులు ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా మా చేతనైనటువంటి సహాయం చేసి ఈ దేవస్థానం అభివృద్ధికి మేము మా వంతుగా కృషి చేస్తాము. ఇంకా గవర్నమెంట్ తరఫున అంటే మన ఎంపీ గారు అయితే ఎంపీతో కూడా తీసుకోవాల్సిన అవకాశం ఉంది. ఎంపీ గారిని కలిసి నిధులు అడిగితే తప్పకుండా ఇస్తారు. కాబట్టి తోడ్పాటు అన్ని రకాలుగా మేము తోడ్పాటును అందిస్తాము. ఆ వంతుగా కూడా నేను ఇంతని చెప్పాను. ఖచ్చితంగా ఈ దేవస్థానానికి నా తరఫున ఖచ్చితంగా దీనికి ఎంతో కొంత నేను ఇచ్చి మీకు ఏ సందర్భంలో వచ్చి అడిగినా కూడా ఈ నిర్మాణానికి ఆ వంతుగా సాయం చేస్తానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. ನಮ್ಮ ಗ್ರಾಮಸ್ಥರು, ನಮ್ಮ ಅಣ್ಣ ತಮ್ಮಗಳು, ನಮ್ಮ ಚಂದ್ರವಾದಿ ಅಣ್ಣ ತಮ್ಮಗಳು, ನಮ್ಮ ನೆಂಟರು
ನಮ್ಮ ಊರಿನ ಅಂತಗಳು ಎಲ್ಲರಿಗೂ ನಾನು ನಮಸ್ಕಾರಗಳು. ಮತ್ತು ಇವತ್ತಿನ ದಿನ ನಾವು ದೇವಸ್ಥಾನ ನೀವು ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಕಟ್ಟಿಸ್ತಾ ಇದ್ದೀರಾ ಅಂದರೆ ಅಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಕಟ್ಟಿಸ್ತಾ ಇದ್ದೀರಾ. ಇವಾಗ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಮುಂದಾಗುತ್ತರಿಗೆ ಎಲ್ಲ ನಾವು ಊಟದ ಸೌಕರ್ಯ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ. ಮತ್ತು ಈ ಏಕಾದಶಿ ಹಬ್ಬ ನಾವು ಮುಂದೆ ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ಕೊಂಡು ಅದ್ದೂರಿಯಾಗಿ ಮಾಡ್ಕೊಂಡು ಎಲ್ಲ ಜನ ಸೇರಬೇಕಾಗಿ ನಾನು ಕೋರ್ತಾ ಇದ್ದೀನಿ. ಮತ್ತು ನಮ್ಮ ಅಣ್ತಮ್ಮಗಳಲ್ದಲ್ಲ ಈ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಜನರ ಸಮೇತನೂ ದುಡ್ಡು ಹಾಕ್ಕೊಂಡು ಇರೋಂಥವ್ರು ಕೊಟ್ಟು ಇದು ಮಾಡಬೇಕಾಗಿ ನಾನು ಕೋರ್ತಾ ಇದ್ದೀನಿ. ಏಕಾದಶಿ ಹಬ್ಬದ ನಂತರ ಎಲ್ಲ ಒಳ್ಳೆಯದಾಗಲಿ. ಒಳ್ಳೆದಾಗಲಿ. ನಮ್ಮ ಮನೆ ಮಾತವಾದ ನಮಗೂ ಇದೆ ಮಾಡಿ ಎಲ್ಲರಿಗೂ ಸ್ವಾಗತ ಮಾಡ್ತೀವಿ. ಮಾಮರ ಈ ಕಟ್ಟಡಕ್ಕೂ ಸಹಾಯ ಮಾಡಿದ್ದಾರೆ. ಆಮೇಲೆ ಇವತ್ತಿನ ಎಲ್ಲ ಇದು ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಇವ್ರದೇ ಎಲ್ಲರಿಗೂ ಸ್ವಾಗತ. ಒಳ್ಳೆಯದಾಗಲಿ ಅಂತ ಕೇಳ್ತಾರೆ. ఏకాదశి పండుగ సందర్భంగా మా అక్క అయినటువంటి లక్ష్మీరామమ్మ గారు, మామ అయినటువంటి నరసింహయ్య గారు 2 రోజుల కార్యక్రమంలో పూజా కార్యక్రమానికి అన్న దాసోహము ప్రతి ఒక్కటి కూడా వాళ్ళే ఖర్చు పెట్టి ఈరోజు మా అన్నదమ్ములందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నారు. నమ్మప్ప